ఏపీకి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి కావాలని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుని అభిమానులు గుర్రంపై నామినేషన్ కార్యక్రమానికి తీసుకెళ్లారు. టీడీపీకి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని వేమిరెడ్డి అన్నారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఒక ఉదాహరణ అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రతిదించడానికి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువత అయితే ఈరోజు చూశారు మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి రాష్ట్ర యువతనందరినీ మోసం చేసి అనేక రకాలుగా అబద్ధ ప్రచారాలు చేసి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యంగా యువతని బడుగు బలైన వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జనంతో మనం గెలుపు కూడా మందే అని అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు తరలి వచ్చిన మీ అందరూ ఈ ఎండలో ఇంతమంది రావడం అంటే ఎంత అభిమానం చూపిస్తున్నారో మన నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ